హలో, ఎవరు? ఫోన్ మా అమ్మాయికి ఇవ్వండి. నిద్రపోతుందండి. నిద్రపోతుందా? ఎక్కడా? నా పక్కనే. వాట్? మీ పక్కన? ప్రామిస్. అసలు మీరు ఎక్కడున్నారు? హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లక్డీ కపూల్. అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. అనవసరం తలనొప్పులు మనకెందుకు? ఆగు, ఇంకెప్పుడు కాల్చనన్నావు? ఓపెన్ ఎయిర్ లో కూడా కాల్చుకోనివ్వా? నీకు 100 సార్లు చెప్పినా వేస్టే. లోపలికి పద, నీ సంగతి చెప్తా. పెద్ద టార్చర్ అయిపోయింది వీడితోటి. అటు చూడు. అయ్య బాబోయ్, ఏంటిది? మర్యాదగా చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాల్చినందుకు చూసావా ఎలా అయిపోయాడు? వీడే కాదు, వీడిని చూడు. వీడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాలిస్తే చూడు, పిచ్చి వెధవ జఫా గళ్ళ తయారయ్యాడు. వీడున్నాడు, వీడికి నెత్తి మీద కొట్టి చెప్పాను హిహిహి అన్నాడు. నువ్వు కూడా సిగరెట్ కాల్చావనుకో ఏడీడు. వీడి జన్మలో వీడి సిగరెట్ కాల్చడు. చేతులతో కాల్ చేస్తా. ఇక్కడ ఒక తెక్కలోడు ఉండాలి సార్. నేను విన్నానయ్యా, కానీ ఫీల్ అవ్వలేదు. సిగరెట్ కాలిస్తే మాత్రం ఫీల్ అవుతాను. ఓకే, నీకు రూమేగా కావాల్సింది. ఓల్డ్ కస్టమర్ తీసుకో. ఎంత సార్? అక్కర్లేదు, ఆల్రెడీ చేరిచ్చావు కదయా, దాని బ్యాలెన్స్ నా దగ్గర ఉంది. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్, లిఫ్ట్ పనిచేస్తుంది కదా? లిఫ్ట్ పని చేస్తుంది, కానీ అందులో నేను ఎక్కనివ్వను. అదేంటి సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చానయ్యా, వెళ్ళు. డాక్టర్ వీడికి జన్మలో వెయిట్ తగ్గుద్దో లేదో. సార్, కొంచెం సౌండ్ లేకుండా వాంతి చేసుకోమనండి సార్. ఇప్పటికే అందరూ లేచారు. కొంచెం సేపు ఇలాగే ఉంటే అందరూ వెళ్ళిపోతారు. పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి వాంతి రాకుండా మందులు తెచ్చుకోండి సార్. ఈమెలో చాలా అమాయకత్వం ఉంది. ఎందుకు ఇలా అయిపోయిందో తెలియడం లేదు. మందు తాగేందుకు అసలు నేను చెప్పే కారణం ఎంతవరకు నిజం? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. హలో, తెల్లారని లేవాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకేం గుర్తుండదా? విచిత్రంగా ఉన్నావు నువ్వు. ఏంటి పిలుపులో తేడా వచ్చింది? రాత్రి నీ ఐడి కార్డు చూశాను. నీకంటే నేనే సంవత్సరం పెద్ద. ఇక నుండి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సర్లే, ముందా టవల్ ఇవ్వు. ఇదిగో
బ్రష్ ఎక్కడ, పేస్ట్ ఎక్కడ? ఎక్కడే ఉన్నాయి, తీసుకో. రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్. 2 రోజుల క్రితం మొదలైన మా స్నేహంలో ఇలా 2 రోజులు లాడ్జ్లో ఉండాల్సి రావడం చాలా విచిత్రంగా. ఒక్కోసారి బాగా అర్థమైన అమ్మాయిని అనిపిస్తుంది, ఒక్కోసారి అర్థం కాని అమ్మాయిని అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరి మధ్య? ఇది స్నేహమా, ప్రేమ, మరేదైనా? అతన్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? రేపు మాట్లాడదాం. అసలు మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలియాలి. రేపు మాట్లాడుకుందాం. ప్లీజ్ శివాని, నాకు ఇప్పుడే తెలియాలి. ఎవరది? నేను డాడీ వస్తున్నా. అసలు నా గురించి నీ ఫీలింగ్స్ ఏంటో అన్నీ ఒక లెటర్లో రాసి తీసుకురా. నీ గురించి నేను కూడా ఒక లెటర్ రాసుకొస్తాను. రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.